అమరావతిపై ఆట వందేళ్ల ముసుగులో వెన్నుపోట రాజధాని పూర్తవడానికి వందేళ్లు పడుతుందట. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు చెప్పిన ఏపీ రాజధానికి గెజెట్ నోటిఫికేషనే రాలేదని అంగీకారం. గెజెట్ నోటిఫికేషన్ లేకపోవడం చేతకానితనమా, కుట్రనా? రాజధాని అంటే రాష్ట్రానికి గుండెకాయ. కానీ నేడు అదే అమరావతిని పాలకుల స్వార్థ రాజకీయాలు కుళ్లబొడుస్తున్నాయి అంటూ బీసీవై పార్టీ నిప్పులు చెరుగుతోంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రాజధాని నిర్మాణం పూర్తి కావడానికి వందేళ్లు పడుతుందని ప్రభుత్వం సాక్షాత్తు ట్రిబ్యునల్ కు చెప్పడంతో మర్మం ఏంటో వివరంగా చెప్పాలంటుంది బీసీవై పార్టీ. నదీ జలాలను ఆపేస్తారనో, నీటి వాటా పోతుందనో అలా చెబితే పర్వాలేదు, కానీ అసలు రాజధాని నిర్మాణానికే వందేళ్లు అవుతుందంటే మాత్రం ఖచ్చితంగా మోసమే. రైతుల దగ్గర భూములు తీసుకునేటప్పుడు సింగపూర్ ను మించి కడతామని చెప్పారు. ఇప్పుడు కోర్టుల దగ్గరకు వెళ్లేసరికి వందేళ్లు పడుతుందని చెబుతారా? ఇది అమరావతి రైతులను, ఆంధ్ర ప్రజలను నట్టేట ముంచడం కాదా? సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ కు ఇప్పటికీ గెజెట్ నోటిఫికేషన్ లేదని, ఇది కేవలం ఒక ముసాయిదా మాత్రమేనని ప్రభుత్వం చెప్పడంపై బీసీవై పార్టీ విస్మయం వ్యక్తం చేస్తుంది.